చచ్చాను రా నాయన. సారీ సార్, మహాలక్ష్మి గారి బ్యానర్ చూస్తూ మిమ్మల్ని చూడలేదు, గుద్దేశాను, క్షమించండి. సిటీయే చెడిపోయింది. బ్యానర్లు ఎక్కడ పెట్టాలో ఎక్కడ పెట్టకూడదో పద్ధతి అంటూ లేకుండా పోయింది. కార్పొరేషన్ కమిషన్ రాసి ఈ బొమ్మలు బ్యానర్లను తీయించి పారేస్తారు. సార్ ఎవరి బ్యానర్ అయినా తీయించండి గానీ మహాలక్ష్మి గారి బ్యానర్ మాత్రం అలాగే ఉండనివ్వండి సార్. షీఈ్ అ గ్రేట్ ఆర్టిస్ట్. నేను వస్తానండి. చూసి వెళ్ళమ్మా. హాయ్, నీకోసమే ఎదురు చూస్తున్నా. వచ్చే దారిలో కొద్ది పని ఉందనుకున్నావా ఏమిటి? ఒక అతనికి డాష్ ఇచ్చి అతని చేత తిట్లు తిని కాలికి చిన్న గాయం చేసుకుని ఇవన్నీ కానిచ్చి రావద్దు. యాక్సిడెంటా? మైనరే అనుకో. ఇదిగో చూసావా, నీ అభిమాన తార నటీ శిరోమణి మహాలక్ష్మి నటించిన తల్లి మనసు విజయవంతమైన 25వ వారమే. పొద్దున్నే పేపర్ చూసేసేలే. మహాలక్ష్మి ఫోటోకి నైవేద్యం పెట్టి కర్పూర హారతి ఇచ్చేసి ఉంటావే. అంతా మనసులోనే. సినిమా గురించి మాట్లాడితే చాలు మా నాన్న చంపేస్తారు. అవును, కాలేజ్ బిల్డింగ్ ఫండ్ కి ఇంకా 20 టికెట్లు అమ్మాలిగా. అవి ఇంకా ఎవరికంట కడతావే? అది ఎప్పుడో ఆలోచించేశాను. ఇప్పుడు మనం నటీ శిరోమణి మహాలక్ష్మిని కలవబోతున్నావు. ఆవిడికి ఇప్పుడు నేను ఫోన్ చేయబోతున్నాను. హలో హలో, మేడం ఉన్నారా? ఒక్క నిమిషం. మహాలక్ష్మి మాట్లాడబోతుంది. ఇప్పుడు ఏం మాట్లాడాలి? ఎవరైనా అడిగితే ఏం జవాబు చెప్పాలి? ధైర్యంగా మాట్లాడాలి. ఎలాగే ప్రారంభించడం? హార్ట్ బీట్ డబ్ డబ్ అని కొడుతోంది. మహాలక్ష్మి ఫోన్ నంబర్ నీకెలా తెలిసే? ఆమె ఫోన్ నంబర్ మాత్రమే కాదు, పుట్టిన తేదీ, నక్షత్రం అన్ని నాకు తెలుసు. హలో, మగ గొంతే. హలో మేడం, ఇస్తే నో. హూ ఆర్ యు? హూ ఆర్ యు? ఎవడో భయపడుతున్నాడు. హలో, మే ఐ నో హూ యు ఆర్? నేను మహాలక్ష్మి గారి మేడం గారి పర్సనల్ సెక్రటరీని. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ గీతా సర్వీస్ సెంటర్. ఓహో ప్రొడక్షన్స్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ ప్రొడ్యూసర్ గారు మహాలక్ష్మి గారి సెలక్షన్ కోసం 25 సారీస్ తీసుకెళ్లి చూపించమన్నారు. ఇప్పుడు ఆవిడ ఎక్కడున్నారు? ఇప్పుడు మేడం గారు స్టూడియోలో ఉన్నారు. ఏసీఎం ఏవిఎం స్టూడియో. ఎవరమ్మా మీరు? స్టూడియోలోకి వెళ్ళడానికి పాస్ ఉందా మీ దగ్గర? పాసా? అలాంటిదేమిరయ్యా, ఊరుకో. అలా చెప్తే ఏం తెలుస్తుంది? అతనికి అసలు విషయం అర్థమయ్యేలా చెప్పాలిగా. ఏవయ్యా, ఒక సీన్ లో యాక్ట్ చేయడానికి కాలేజ్ అమ్మాయిలు కావాలన్నారు, అందుకే వచ్చాం మేము. అక్కర్లేదంటే వెనక్కి వెళ్ళిపోతాం. యాక్ట్ చేయడానికి వచ్చారా? అయితే వెళ్ళండి. ఏడవండి అన్నయ్యా, బాగా ఏడవండి. మీ కన్నీళ్లు పూర్తిగా ఇంకిపోయే వరకు ఏడవండి. మీ గుండె ఎండి బీట్లు పడి బ్రతలయ్యే వరకు ఏడవండి. నేను ఆపను. వెరీ గుడ్, వెరీ గుడ్. నాన్సెన్స్. షార్ట్ పూర్తి కాకముందే చప్పట్లు కొట్టి షాట్ అంతా పాడు చేశారు. ఎవరయ్యా అది? వాళ్ళందరూ బయటికి పంపించండి. పర్వాలేదండి, ఇంకో టేక్ తీసుకుందాం. థ్యాంక్ యూ మేడం. వన్ మోర్ టేక్. ఏడవండి అన్నయ్యా, బాగా ఏడవండి. మీ కన్నీళ్లు పూర్తిగా ఇంకిపోయే వరకు ఏడవండి. మీ గుండె ఎండి బీట్లు పడి బ్రతలయ్యే వరకు ఏడవండి. నేను ఆపను, అడ్డుపడను. భగవంతుడా, నువ్వు మనుషుల్ని చేతి లేకుండా పుట్టిస్తున్నావు, కాళ్ళు లేకుండా పుట్టిస్తున్నావు. వాటిని మేము భరిస్తున్నాం, సహిస్తున్నాం. కానీ హృదయం లేని మనుషులుగా మాత్రం ఎవరిని పుట్టించకు. వెరీ గుడ్, చాలా బాగా చేశారమ్మా. నెక్స్ట్ షాట్ అరేంజ్ చేసి నేను పిలుస్తాను, కూర్చోండమ్మా. నమస్తే మేడం. నమస్తే. మీ యాక్టింగ్ చూస్తుంటేనే ఏడుపు వచ్చేసింది అనుకోండి. థ్యాంక్ యూ. ఇంతకీ మీరు? మేము కాలేజ్ స్టూడెంట్స్ మేడం. నేను మీ అభిమానిని. మీ కొత్త సినిమా చూడండి, నాకు తిండి సహించదు, నిద్ర పట్టదు. మీరు యాక్ట్ చేసిన తల్లి మనసు సినిమా మా నాన్నగారికి తెలియకుండా 4 సార్లు చూశారు. సూపర్ యాక్టింగ్. థ్యాంక్ యూ. ఇంతకీ మీరు స్టూడియోలోకి ఎలా వచ్చారు? గోర్ఖా శనిలా అడ్డుపడ్డాడు అనుకోండి. యాక్ట్ చేయడానికి వచ్చామో ఈ బచ్చా అని టోపీ వేసి వచ్చేసాం. రత్నం వినండి మేడం, టోపీ ఇచ్చేసాం. వాడి గొడవ వదిలిందంటే బయట ప్రొడ్యూసర్ గారు ఆపారు. వెంటనే ఇది మీ చెల్లెల కూతురు, మీరే షూటింగ్ చూడడానికి రమ్మన్నారని అడ్డంగా కోసేసాం. పాపం ఆయన నమ్మి రాచ మర్యాదలు చేసేశారు. చాలా అల్లరి పిల్లలా ఉన్నావే. కూల్ డ్రింక్స్ తీసుకుంటారా? తీసుకున్నాం మేడం. టికెట్స్ ఇవ్వవే. మేడం, కాలేజ్ బిల్డింగ్ ఫండ్ కోసం డొనేషన్. మీరు ఒకే ఒక టికెట్ తీసుకుంటే చాలు, అదే మాకు చాలా గొప్ప. మేడం, మేము టికెట్ అంట కట్టడానికి రాలేదు, మిమ్మల్ని చూడడానికనే వచ్చాం. మీకు ఇష్టమైతే మేడం, మనసు అనేది అందరికీ ఉంటుంది, కానీ మీ అంత గొప్ప మనసు ఇంకెవ్వరికీ ఉండదు.
రాలి స్లో 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 ఇది ఫైనల్ పొజిషన్. మేడం కాకా పడుతున్నాను అనుకుంటున్నారా? లేదు, ఐస్ చేస్తున్నావు అనుకుంటాను. ఏమిటం రాదా, ఏమైంది? చేయి తెగిందా? అయ్యో, నెత్తురు కూడా వస్తుంది. పెద్ద గాయమేమీ కాదు నాన్న, అనవసరంగా మీరు కంగారు పడద్దు. అమ్మా రాధా, పళ్ళ జోలికి రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పానమ్మా. ఇవన్నీ చూసుకోవటానికి నేనున్నాను కదా. నువ్వు వెళ్ళి చక్కగా చదువుకోమ్మా. అయినా పరీక్షల ముందు ఇలా చేయి కోసుకుంటే ఎలా అమ్మా? ఇలానే నన్నే పని చేయనివ్వరు. ఇక నేను ఇవి నేర్చుకునేది ఎప్పుడు? ఆ అవసరం వచ్చినప్పుడు అవే వస్తాయమ్మా. అన్నట్టు నువ్వేదో నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలన్నావు. అంతా రెడీ చేసేసా నాన్న. స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్తూ ఇంటి పని, వంట పని, బజారు పని అన్ని మీరే చేసుకుంటూ నా మంచి చెడు కూడా మీరే కనిపెడుతూ చాలా శ్రమ పడుతున్నారు నాన్న. చూడమ్మా, ఎలాంటి శ్రమైనా ఎలాంటి కష్టమైనా అలవాటైపోతే తేలిగ్గాను సులువుగాను అనిపిస్తుందమ్మా. నిజానికి ఇప్పుడు ఈ పనులు చేయటం మానేస్తే నాకేమీ తోచక పిచ్చెక్కిపోయినట్టు అనిపిస్తుంది. నువ్వు వెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వమ్మా. కాలేజీకి వెళదు గాని. ఏం జానకి, నీ గారాల పుత్రరత్నం కాలేజీకి వెళ్ళాడా? నిన్నేదో క్రికెట్ మ్యాచ్ అట, లేటుగా లేచాడు. కలుసుకొని లవ్ చేసుకుందాం. అయితే కలుసుకోవడం లేదు. కలుసుకుంటాం అనుకో, హోటల్కి వెళ్దాం. ఆ తర్వాత పడుకుందాం. అయ్యో, అది తప్పు. గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్ ఇంజనీర్. నిన్న క్రికెట్ మ్యాచ్ లో ఎన్ని రన్స్ కొట్టావు? 24 డాడ్, ఓన్లీ 24. స్లిప్ లో క్యాచ్ ఇచ్చేశాను. ఓ వాట్ ఎ షేమ్. ఈ జగన్నాథం కొడుకువి, కాబోయే ఇంజనీర్వి మినిమం 50 రన్స్ అయినా కొట్టద్దు. ఏమిటండి, వాడి చదువు ఇంకా ఓ సంవత్సరం మిగిలే ఉంది. అప్పుడే వాడిని ఇంజనీర్ అని పిలుస్తారేమిటి? నా కొడుకు మీద నాకు నమ్మకం ఉందో. వాడు తప్పకుండా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాడు. ఐ కరెక్ట్ ఇంజనీర్? ఎస్, ఇస్తున్నందుకైనా నేను డిగ్రీ తీసుకోవాలి. నమస్కారం. నమస్తే. నమస్కారం అండి. ఓహో, రాఘవరావు గారా? నమస్కారం అండి, రండి కూర్చోండి. నిన్నే మిమ్మల్ని కలవాలనుకున్నాను, కానీ కుదరలేదు. అదేమిటండి, 10 గజాల దూరంలో మా అవుట్ హౌస్ లో ఉంటూ నన్ను కలుసుకోవడానికి కుదరపోవడం ఏమిటి? అబ్బే మరేం లేదండి, నిన్న స్కూల్లో కొంచెం పని ఎక్కువగా ఉండి కలవలేకపోయాను. ఇదిగోండి నెలద్దే. ఓహో, ఈవేళ 2వ తారీఖు కదూ? రాఘవరావు గారు, మీకు స్కూల్లో కరెక్ట్ గా 1వ తారీఖున జీతాలు ఇస్తారో లేదో గానీ మీరు మాత్రం నాకు కరెక్ట్ గా 2వ తారీఖున అద్దిస్తున్నారు. ఇదేమిటి 50 రూపాయలు ఎక్కువ ఉన్నాయి? మీ జీతాలు పెంచారా లేక టీచర్స్ కూడా బోనస్ ఇస్తున్నారా? అదేం లేదండి, కావాలనే 50 రూపాయలు ఎక్కువ ఇచ్చాను. ఎందుకు? గత 10 ఏళ్లుగా డెంట్లో ఉంటున్నాను. సిటీలో ఉన్న ఇది చాలా తక్కువ, అందుకే 50 రూపాయలు కలిపి ఎక్కువ ఇచ్చాను. మిమ్మల్ని నేను టెరెంట్ గా ఎప్పుడూ భావించలేదు. మా ఇంట్లో మనిషిలాగే అనుకుంటున్నాను. అసలు ఈ 70 తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. నేను తీసుకోకపోతే మీరు ఇంట్లో ఒక క్షణం కూడా ఉండరని తీసుకుంటున్నాను. ఇది 50 ఉంచండి. వద్దు సార్, ఉంచండి. మీ దగ్గర ఎప్పుడు ఎలా తీసుకోవాలో నాకు తెలుసునండి. ఉంచండి, ఉంచండి. హలో, అవును, నేను మేడం గారి సెక్రటరీ బుచ్చి బాబునే మాట్లాడుతున్నాను. ఎవరు? దివాడా ఫిలిమ్స్ ప్రొడ్యూసర్ గారా? నమస్కారం అండి. సార్, మాకు మేడం గారు కాల్ షీట్ కావాలండి. ఏమిటండి దీనంగా మేడం గారు కాల్ షీట్ అని అడిగితే ఎలాగా? క్యాలెండర్ లో 30 షీట్లనే ఉండేవి, అవన్నీ ఫుల్ అయిపోయినా ఫోన్ పెట్టండి. హలో సార్, నేను గోపి మూవీస్ నుంచి మాట్లాడుతున్నానండి. మేడం గారు కాల్ షీట్ కావాలండి. ఒక్క 2 అవర్స్ అండి, డబ్బింగ్ పెట్టుకున్నాం. ఏమిటండి మేడం గారు ఏమన్నా ఎక్స్ట్రా ఆర్టిస్ట్ అనుకున్నారా? మేడం గారు కాల్ షీట్ లేదా, డ్యూటీ వెళ్తున్నారు. హలో, ట్రింగ్ 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 ట్రింగ్. హలో, ఎస్, నో, ఆల్ రైట్, క్యాన్సల్, ఓకే. నీ ఫోజులకి తిరగమోత పెట్ట. 2 ఫోన్లో ఒకేసారి మాట్లాడుతున్నావు. మెంటల్ ఏమన్నా వచ్చిందా? మెంటల్ కదయ్య బట్లరు. ఈ సెక్రటరీ పోస్ట్ లో కొత్తగా జాయిన్ అయ్యాను కదా, ఈ ప్రొడ్యూసర్స్ తోను ప్రొడక్షన్ వాళ్ళతో ఎలా మాట్లాడాలో ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. వారి ఎల్బోర్డు మన సినిమా ఇండస్ట్రీలో డాబు డబాయింపు ఉంటేనే మన పరిస్థితి మసాలా కూరలా ఉంటుంది. నా దగ్గర మాట్లాడినట్టు వంగి వంగి మాట్లాడేవో నీ మీద ఎక్కేస్తారు. రండమ్మా రండి. అమ్మగారు ఉన్నారా? అసలు మీరు వస్తున్నారని ఆవిడకి తెలుసా? మీరు అపాయింట్మెంట్ తీసుకున్నారా?
ఆవిడే ఫోన్ చేసి రమ్మన్నారు. ఓ ఐసి అయితే కూర్చోండి. ఇంతకీ శరణాలయం బాగా నడుస్తుందా? వారు నిన్ను కైమా చెయ్య శరణాలయం నడవటం పరిగెత్తడం ఏంటయ్యా? నీకు అసలు అది కాదు. ఊరుకోనువ్వా ఏమ్మా? అనాథ శరణాలయంలో పిల్లలంతా బాగున్నారా? మొన్న వినాయక చవితికి నేను పంపిన ఉండ్రాళ్ళు బాగా తిన్నారా? తినకపోవడం వల్లే వాళ్ళందరూ కులాసాగా ఉన్నారు. తినుంటే రోగాలతో మంచాలు ఎక్కేవారు. ఇతను ఎల్బోర్డు గాడమ్మా. మాడిన మినపట్టు లాంటి ఇతని మాటలను పట్టించుకోకండి. మీకు షుగర్ కంప్లైంట్ ఉన్నట్టుంది. పంచదార లేకుండా కాఫీ పట్టుకొస్తాను. శరణాలయం పిల్లలకి లంగాలు గౌన్లు కుట్టించాలని ఆర్డర్ ఇవ్వాలని మేడం గారు అంటున్నారు. మేడం గారు నమస్కారం మేడం. నమస్తే, కూర్చోండి. మనం శరణాలయానికి ప్రార్థనా మందిరం కట్టించాలనుకున్నాంగా, దాని విషయం అయింది. ఇంజనీర్స్ వచ్చి స్థలం చూసి ఎస్టిమేట్ వేశారు. సుమారు 2 లక్షలు అవుతుందని చెప్పారు. ఆహా. సరే, ప్రస్తుతం 50,000 ఇస్తాను. పని ప్రారంభించండి. బుచ్చిబాబు, ఎస్ మేడం. ఆశ్రమం పేరు మీద 50,000కి చెక్ రాసి తీసుకురండి. ఎస్ మేడం. ఎస్ మేడం. మేడం, నేను మీతో ఇదివరకే అన్నాను, ప్రభుత్వ సాయం కోరితే మీకు శ్రమ తగ్గుతుంది. వద్దు, అవసరం లేదు. నా వల్ల కాకపోతే అప్పుడు దాని గురించి ఆలోచిద్దాం. మేడం రండి, మిమ్మల్ని దారిలో డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్. అక్కడే ఆగిపోయారే, లోపలికి రండి. తొందరపడి ముందుకొస్తే గుర్ఖా లాటి లేపుతాడు, కుక్క పిక్క పట్టుకుంటుందో, ఇవన్నీ దాటొస్తే మీరు లోపలికి రాణిస్తారో లేదోనని సందేహం. ఛ, అలాంటివేమీ ఇంట్లో లేవు. ఇంతకీ మీరు? మేము కాలేజ్ స్టూడెంట్స్ మేడం. నేను గుర్తులేను, ఆ రోజు స్టూడియోలో కాలేజ్ బిల్డింగ్ ఫండ్ కోసం 5 టికెట్లు అంటగట్టానే. ఆ, గుర్తొచ్చింది. నీ పేరు రాదు కదూ? అవును మేడం. ఈ రాజుకి పెద్ద బాధొచ్చి పడింది. 5 టికెట్లు మీకు ఇవ్వడంతో మీరు నాకు చాలా బాగా తెలిసిన మనిషినే అనుకున్నారు మా ప్రిన్సిపల్. గొప్పకి నేను కాస్త కోతలు కోసాననుకోండి. దానితో జరగబోయే కాలేజ్ యానివర్సరీకి మిమ్మల్ని చీఫ్ గెస్ట్ గా తీసుకొచ్చే బాధ్యత నా నెత్తిన పెట్టారు. చూడమ్మా, నేను ఇలాంటి ఫంక్షన్ కి, సభలకి సన్మానాలకి రారని మొత్తుకున్నాను. ఒక స్పెషల్ కేసు అని అడగమన్నారు. మా ప్రిన్సిపల్ గారు గొడవ పడలేకపోతున్నాను మేడం. కాలేజే మానేద్దాం అనుకుంటున్నాను. ఆగస్టు 22వ తేదీ ఆదివారమే. మీరు రాకపోతే నా పేరు రిపేర్ అవుతుంది. నేను ఎలాగైనా రావడానికి ప్రయత్నిస్తాను. ప్రయత్నించడం కాదు, మీరు తప్పకుండా వస్తున్నారు. ఓకే ఓకే. నటి శిరోమణి మహాలక్ష్మి, సూపర్ స్టార్ మహాలక్ష్మి.